తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ల జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిని పునరుద్ధరించాలని చెప్పేసి యోచిస్తోంది. దీని ప్రకారం సర్పంచులతో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పంచాయతీరాజ్ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ అధికారాలను కట్టబెట్టనున్నారు. మరి ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వేగంగా అయితే ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఈ నివేదికను త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలనకు పంపించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క మంత్రివర్గ సహచరులతో కూడా విస్తృతంగా చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రతిపాదన 2024 డిసెంబర్లోనే వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అప్పట్లో అమలు కాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ అధికారాలను కల్పించింది. దీనివల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలంటే రాష్ట్ర శాసనసభలో చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అనేక వికృత పరిణామాలకు దారితీసిందని చెప్పేసి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అనేక గ్రామాల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య వ్యక్తిగత రాజకీయ విభేదాల కారణంగా చెక్కులపైన సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నట్లు ఫిర్యాదులు వెలుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి సర్పంచులు ఉన్నటువంటి చోట ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి ఉప సర్పంచులకు అయితే వాళ్ళు కుల వివక్షతో చెక్కులపైన సంతకాలు నిరాకరిస్తున్నారనే ఉదాహరణలు సీనియర్ అధికారుల పరిశీలనలో అయితే తేలింది. అయితే కేవలం కుల వివక్షే కాకుండా స్థానిక రాజకీయ ఆధిపత్య పోరు, ఒకరిపైన ఒకరు పైచేయి సాధించాలనే తపన, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించడం వంటివి కూడా మరి ఈ విధానాలకు కారణమవుతూ ఉన్నాయని చెప్పేసి సర్పంచులు అంగీకరిస్తూ ఉన్నారు. సర్పంచుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి లక్ష్మీ నరసింహారెడ్డి ఈ అంశంపైన స్పందిస్తూ కొన్ని గ్రామాల్లో సర్పంచులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం చెక్కులపైన కూడా ఉప సర్పంచులు సంతకాలు పెట్టినటువంటి దుస్థితి ఉందన్నారు. మరి సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలోని ఓటర్లందరి ద్వారా కూడా నేరుగా ఎన్నికవుతాడని, కానీ ఉప సర్పంచ్ కేవలం ఒక వార్డు మెంబర్ మాత్రమేనని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. కాబట్టి పాత పద్ధతి ప్రకారం సర్పంచ్ ప్రభుత్వ అధికారిక పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడమే పరిపాలనా పరంగా కూడా ఉత్తమమైన మార్గం అని చెప్పేసి ఆయన సమర్థించారు. మరోవైపు సర్పంచ్ల జేఏసీ నాయకులు భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్కు పంచాయతీరాజ్ కార్యదర్శికి మధ్య కూడా భవిష్యత్తులో విభేదాలు రావని గ్యారంటీ ఏముందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. మరి ఏ వ్యవస్థలోనైనా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించేవారు ఉంటారని, రెండు విధానాల్లోనూ సమస్యలు వస్తాయని చెప్పేసి తెలియజేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చెక్ పవర్ల కంటే కూడా గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి 350 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.